అలిసిపోవటం అనేటువంటిది ఏంటంటే మన జీవితంలో ఓడిపోవటము అనేటువంటిది కాదు. ఆ అలిసిపోయినటువంటి స్థితిలో అలసట అనేటువంటిది విలువ లేకపోవడం కాదు, శక్తి లేకపోవటం. శక్తి లేకపోతే ఏం కావాలని అంటే శక్తి కావాలి మనకి. నీ అంతట నువ్వు శక్తిని నువ్వు తెచ్చుకోలేవు కాబట్టే అలా అలిసిపోయినటువంటి వారి దగ్గరికి దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరిని కూడా యాచించవలసిన అవసరం లేదు. కానీ నీకు విలువ తగ్గిపోయింది అని అనుకోకు. అలిసిపోయినటువంటి పరిస్థితుల్లో శక్తి క్షీణించింది, బలహీనతలోనికి వచ్చావు. అలా బలహీనతలో ఉన్నటువంటి వారి దగ్గరికి దేవుడు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ చాలా జాగ్రత్తగా చూడండి. దేవుడు ఏలియాని గద్దించలేదు. దేవుడు ఏలియాకి శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా అక్క. హల్లెలూయా. దేవుని యొక్క సేవకులనేటువంటి వాళ్ళు విరామము తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా పరిచర్య అనేటువంటిది ముందుకు సాగటానికి విశ్రాంతి అనేటువంటిది అవసరము. తీరిక లేనటువంటి పరిచర్యలో, లేకపోతే భారభరితమైన పరిచర్యలో, ప్రయాణము అనేటువంటిది బాగా కష్టంగా ఉన్నటువంటి పరిచర్యలో, భయము అనేటువంటిది నేను ఆవరించినటువంటి పరిచర్యలో నీ కొద్దిగా విశ్రాంతి అనేటువంటిది అవసరమేమో గాని అది పూర్తి విశ్రాంతి కాదు. మళ్ళీ నీ విశ్రాంతిలో మళ్ళీ రీఛార్జ్ అవటానికి దేవుడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఆ రీఛార్జ్ చేయటానికి దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడనంటే నువ్వు అలిసిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏలియా లాంటి పరిస్థితిని మన జీవితాలలో ఎన్నోసార్లు మనం ఒడుగుదిరుకులు ఎదుర్కొని ఉంటాం. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మరణపేక్ష అనేటువంటిది మనకు లేకపోవచ్చు, కానీ అలిసిపోయి ఎంత ప్రార్థన చేసినా సంఘము ఎదగట్లేదేంటి అనేటువంటి రీతిలో, లేకపోతే ఇంత పరిచర్య చేస్తున్నా సరే ఏదో రకమైనటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి ఎందుకు వస్తున్నాయి సంఘ పరిచర్యలో అనేటువంటి అలసట, అలా నీలో ఉన్నటువంటి ఆ నిరాశ, నిస్పృహ, అలసట్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి వాడు కేవలము దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రము కలుగునుగా.